హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత. ఈరోజుగా ఇంట్రెస్టింగ్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి, చాలా మందికి కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. ఓకే, ఐ మీన్ ఏ గ్రౌండ్స్ మీద ఒక్కోసారి రిజెక్ట్ అవుతుంది కంపాషనేట్ అపాయింట్మెంట్స్, ఏ సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది, ఇవన్నీ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్ అండ్ డీపర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ గురించి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో యాజ్ సచ్ ఒక ప్రొవిజన్ అంటూ లేదు, బట్ ఆర్టికల్ 39 ఇండైరెక్ట్లీ సేస్ అబౌట్ ఇట్ అనమాట. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు. ఫైనాన్షియల్గా ఒక పర్సన్ డెత్ తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ డిమైజ్ తర్వాత ఆ ఫ్యామిలీ ఎకనామికల్ సిచ్యుయేషన్ చాలా వీక్ అయిపోతుంది. దే విల్ బీ ఇన్ ఎ బ్యాడ్ సిచ్యుయేషన్. అట్లాంటప్పుడు టు కోప్ అప్ దట్ సిచ్యుయేషన్స్, ఆ సిచ్యుయేషన్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఏం చేయొచ్చు అని అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేది ఒక ఛానల్ అనేది ఆర్టికల్ 39 ద్వారా చెప్పబడింది రాజ్యాంగంలో. అయితే ఏ గ్రౌండ్స్ పైన కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తారు అని అంటే, ఎవరెవరికి ఇస్తారు అని అంటే, ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఇన్ అ ఫ్యామిలీ. అంటే డాటర్, సన్, వైఫ్, అలా. ఓకే, అయితే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఎలాంటి సందర్భాల్లో ఇస్తారో మనం విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్ అండి. ఒక వ్యక్తి ఆయన సర్వీస్లో చనిపోయినప్పుడు, ఇన్ సర్వీస్ ఉన్నప్పుడు, దట్ మేబీ ఎయిదర్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ ఇన్ ఆఫీస్, అది సూసైడ్ అయినా కానీ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది వర్తించబడుతుంది. కారుణ్య నియామకాలు అనేవి వర్తించబడతాయి అన్నమాట. అయితే ఇంకో అటువంటి సందర్భం ఏంటి అని అంటే, రిటైర్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్. మెడికల్ గ్రౌండ్స్లో రిటైర్ అయ్యి బిలో 55 years, 55 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తించబడుతుంది. అయితే ఇది ఎలా అని అంటే, రూల్ 2 మెడికల్ ఎగ్జామినేషన్ రూల్స్ 1957 ప్రకారము ఈ రిటైర్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ కూడా కారుణ్య నియామకాలు చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్యామిలీలోంచి ఒకవేళ అతను మెడికలీ అన్ఫిట్ అయ్యి రిటైర్ అయిపోతే ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇంకో రిటైర్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఏంటి అంటే, రూల్ 38 సిసిఎస్ పెన్షన్ ద్వారా రూల్స్ ఆఫ్ 1972 అని ఉంది. దాంట్లో కూడా ఒకవేళ ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో ఈయన ఈ పర్టికులర్ ఉద్యోగానికి ఇంకా పనికిరారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు సింగరేణి గన్లు ఉన్నాయనుకోండి, అది లోపలికి వెళ్ళి డిగ్ చేసి వాళ్ళు దే విల్ గెట్ ద కోల్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక ఎపిలెప్సీ పర్సను, లేకపోతే కంటి చూపు చాలా మందగించిన పర్సను, ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా గ్లోకోమాను, అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉండి గ్లోకోమా అటాక్ అయిన వాళ్ళకి కంటి చూపు తగ్గిపోతుంది అనమాట. అట్లాంటప్పుడు వాళ్ళు డ్రైవ్ సరిగ్గా చేయలేరు. అదే ఫిట్స్, ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా డ్రైవింగ్కి అన్ఫిట్ చేయబడతారనమాట. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు కన్వల్షన్స్ వస్తే ఇట్స్ ఎ డేంజర్ టు ఆల్ ది ప్యాసింజర్స్. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ కారుణ్య నియామకాలు అనేవి జరగబడతాయి. ఇంకా వేరే సందర్భాలు ఏంటి అంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తారు చూసారా, ఈ నేవీ లేకపోతే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీటికి ఇందులో పనిచేసే వాళ్ళు ఆన్ వార్ ఫ్రంట్, యుద్ధంలో చనిపోయినప్పుడైనా, లేకపోతే ఇన్ సర్వీస్ చనిపోయినప్పుడైనా, డ్యూరింగ్ ద సర్వీస్, లేకపోతే ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇప్పుడు నేవీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ పైలట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపు మందగించిన ఇట్లాంటి ఎపిలెప్సీ లాంటివైనా, లేకపోతే మెంటల్ డిజార్డర్స్, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అని ఏదైనా డయాగ్నోజ్ అయినా వాళ్ళు కూడా మెడికల్లీ అన్బోర్డ్ చేసేస్తారనమాట. వాళ్ళని మెడికల్లీ అన్ఫిట్ కింద ట్రీట్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఎంప్లాయ్మెంట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తారు. వీళ్ళు ఏంటి అని అంటే, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు అట్లా మెడికల్లీ అన్బోర్డెడ్ అయినప్పుడు మళ్ళీ వేరే ఇంకే సివిల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అనర్హులైనప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వార్ ఫ్రంట్లో లిమ్స్ 2 పోయినాయి, అప్పుడు ఆయన ఇప్పుడు ఏదైనా ఒక గార్డ్ లాగా పనిచేయడానికి కూడా హీ కాంట్ డూ దట్ జాబ్. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ కారుణ్య నియామకాలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి. అయితే చాలా కోర్ట్స్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చాయి. సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్, డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్. సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ రీసెంట్గా ఏంటి అని అంటే, ఈ కారుణ్య నియామకాలు అనేవి ఒకవేళ అప్లై చేసుకుంటే అది అర్జెన్సీ మ్యాటర్ కింద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి చేయాలి. ఆ కారుణ్య నియామకాలు ఒకవేళ జరగాలి అని అంటే ఆ స్టేట్కి ఒక గవర్నమెంట్ పాలసీ ఉండాలి డెఫినెట్గా. ఆ గవర్నమెంట్ పాలసీ ఉంటేనే ఈ కారుణ్య నియామకాలు అనేవి జరగబడతాయి అన్నమాట.
సో గవర్నమెంట్ పాలసీ ఎవ్రీ స్టేట్కి ఈ కారుణ్య నియామకాల్లో ఉన్నాయా లేవా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. మనకు ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే. సో ఇప్పుడు తెలంగాణలో ఉందనుకోండి, తెలంగాణలో దానికి గవర్నమెంట్ పాలసీ ఉంది, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి కారుణ్యం. ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతాయి, సమ్ రెవెన్యూలో జరుగుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి అని అంటే ఇంకోటి, ఇప్పుడు ఒక ఫాదర్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ స్టేటస్లో ఉండి ఆయన సడన్ డిమైజో డెత్తో మెడికల్లీ అన్బోర్డెడో అయ్యారనుకోండి, వాళ్ళ కొడుకో కూతురో లేకపోతే వైఫ్ ఎనీవన్ అదే క్యాడర్లో రిక్రూట్ అవ్వాలని లేదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దాన్ని బట్టి వాళ్ళ విద్యార్హతకి తగినట్టు దే విల్ బీ టేకెన్ ఇన్ టు, దే విల్ బీ అబ్జార్బ్డ్ అనమాట ఆ స్పెసిఫిక్ ఎటువంటి సర్వీస్ అయినా అది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ పాలసీ అనేది, స్టేట్ పాలసీ అనేది ఉండాలి, చేసి ఉంటేనే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని సుప్రీంకోర్టు చెప్పారు. సో ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అంటే ఈ కారుణ్య నియామకాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. ఐ లెట్ యూ నో ఆల్ దోస్ డీటెయిల్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share this Legal Capital. Thank you.